హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా ఫ్యామిలీ అందరము ఒక స్కూల్కి వచ్చాము. ఈ స్కూల్ చూడొచ్చు, ఇది ఒక క్రిస్టియన్ స్కూల్. పైననైతే హై స్కూల్ ఉంది, కిందనైతే ప్రైమరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో గార్డెన్ కూడా ఉంది. ఈ స్కూల్ అయితే సూపర్గా ఉంది, ఆసమ్ ఉంది. అసలు ఇలాంటి స్కూల్ చదివితే మాత్రం లైఫ్ సూపర్గా ఉంటుంది అనిపించింది. ఈ స్కూల్ యొక్క ఎంట్రన్స్ చూపిస్తాను మీకు, చూడండి. ఇట్లుంది ఎంట్రన్స్ అయితే. ఈ స్కూల్ వచ్చేసి డామ్స్కో హై స్కూల్ అనమాట. ఈ స్కూల్ వచ్చేసి బండ్లగూడనే ఉంది, హైదరాబాద్లోనే ఉంది. సో ఈ స్కూల్ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక ఇంటర్ బ్లాక్ ఉంది, స్కూల్ బ్లాక్లు ఉంది, హై స్కూల్ బ్లాక్ ఉంది, ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. సో ఇక మా ఈ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి, మా ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్లోనే ఉంది కాబట్టి పేరెంట్స్ అయితే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు మా ఇన్స్టిట్యూట్ కాడ. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందాడు ఆ రోజు మా ఫ్రెండ్ ప్రవళిక బర్త్డే ఉండే. ఆమె బర్త్డే ట్రీట్ అయితే ఇచ్చింది, అందరికి ఎగ్ పఫ్ తినిపించింది. ఎగ్ పఫ్ అయితే సూపర్ ఉండే. సో అందరం కలుసుకున్నట్టు కూడా అయింది. సరదాగా ఎగ్ పఫ్ తిన్నాము, కొన్ని ముచ్చట్లు పెట్టినాము, కొద్దిసేపు బాగానే టైంపాస్ చేసినాము. ఆమె బర్త్డే చేసినందుకు ఆమె హ్యాపీగా ఫీల్ అయింది, ఆమె ట్రీట్ ఇచ్చినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాము. అయితే మేము మా ఫ్రెండ్స్ని కలవడానికి ఇక హాస్టల్లోకి అయితే పోతున్నాం ఇన్ని రోజుల తర్వాత సూనికే. అయితే వచ్చాగానే మా ఫ్రెండ్స్ చేసిన సంతోషంతో 2 స్టెప్పులు గుద్దాలనిపించింది. గుద్దిన తర్వాత వీళ్ళు మజిల్ గేమ్ ఆడదాం అనుకున్నారు. సో మజిల్ గేమ్ స్టార్ట్ చేసినాం మేము. గేమ్ అయిపోయిన తర్వాత చిట్టిలాట ఆడతామన్నారు. గేమ్ స్టార్ట్ చేసినాము. మా దొంగనైతే చిన్న చిన్న చేతులతో చిట్టీలు వేసింది. సో గేమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనిషికి ఒకటే 2 తీసుకోవాలా? సో చిట్టిలాట అయిపోయింది కదా, హాస్టల్ బంక్ కొట్టి వాడానికి తెలియకుండా నైట్ డ్రైవ్ కి మేము పోతున్నాము. అది కూడా బైక్ల మీద. ఫుల్ ట్యాంక్ బండ్ అంటుండు, వాడేమో చార్మినార్ అంటుండు. ఒక్కోడు క్రిమినల్ లాక్కున్నాడు, ఫేస్ లో చూసుకోవచ్చు. వీడు బక్కోడు, వీడు పొట్టోడు, వీనికి ఏం శాత అంటే బయటికి ఎందుకు పోతున్నారు అంటేనేమో మా ఫ్రెండ్ అఖిల్ గాడు రోడ్డు మీద కింద పడ్డాడు. వాడిని హాస్పిటల్ లేనికి వేద్దామని ప్లాన్ వేసారు. వాడడానికి ఆ రీజన్ చెప్దాం అనుకుంటారు. ఇదైతే షట్టర్ తెరిచినాము, అది కూడా దొంగతనంగా. మా వాడు కూడా ఎంత తిప్పల పడుతుంది షట్టర్ తెరవకుండా. సో కొడుకులు అయితే బండి తీసుకొని బయటికి వెళ్ళారు. ఫస్ట్ దొంగ వెళ్ళింది, తర్వాత లంగ వెళ్ళిండు. లంగా దొంగ ఇద్దరు బయటకు వచ్చారు. సో వీడైతే కష్టపడి షట్టర్ తీసాడు. వాడు 4 పొట్లాలు లేపిండు, 5వ పొట్లం లేపుతుండు. పులేర పొట్లాలు ఏక తిండికనే వచ్చారు. పులేర పొట్లాలు ఏక తిండికనే వచ్చారు. వీళ్ళు దొప్పి తింటారు, ఫ్రీగా దొరికితే ఏమని తింటారు.